యేసయ్య ఎందుకు జన్మిస్తున్నాడు? అసలు మొదటి మాట ఏంటంటే, తన ప్రజలకు రక్షణ జ్ఞానం అనుగ్రహించినట్లు కుమారుడిని ఈ లోకంలోనికి పంపించాడని. రెండవది ఆయన అంటాడు, మార్గములను సిద్ధపరచుట కొరకు కుమారుడిని ఈ లోకంలోనికి పంపించాడు. మూడవది మన పాదములకు సమాధాన మార్గములను నడిపించుట కొరకు. నాలుగవది మరణముల ఛాయల్లో చీకటిలో కూర్చున్న మనకు వెలిగించుట కొరకు కుమారుడు ఈ లోకానికి పంపించబడ్డాడు. కుమారుడు ఈ లోకానికి వచ్చినది ఎందుకొరకు అని చెప్తున్నాను. మొదటి మాట, మనకు రక్షణ జ్ఞానం అనుగ్రహించినట్టు. మనకు రక్షణ జ్ఞానము అనుగ్రహించుట కొరకు మన చెవి దగ్గరికి వచ్చి కుమారుడు ఏం చెప్తాడంటే, మనకి నువ్వు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ అని నీకు జ్ఞానోదయము కలిగించినట్లు, నీకు ఏ త్రోవలో నడవాలో నీకు జ్ఞానం అనుగ్రహించుట కొరకు కుమారుడిని ఈ లోకములోనికి తన తండ్రి పంపించినాడంట. అందుకనే మనకు జ్ఞాన హృదయము కలుగునట్లు ఆధ్యాత్మికమైన గురుటితనమును తీసివేసి దేవునిలో మనము ఇంకా బలపడటానికి తన కుమారుడిని ఈ లోకంలోకి పంపించాడు. రెండవది ఏం చెప్పాను నేను, మార్గములను సిద్ధపరచుట కొరకు ఈ లోకానికి వచ్చాడు యేసయ్య. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుదువు అని ప్రభు వాక్యం జ్ఞాపకం చేశాడు. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఉద్దేశములోని రెండో మాట ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నీ మార్గములను సిద్ధపరచుట కొరకు. దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపించి ఉండకపోతే మన మార్గము సరళం కాదు. మనం నడిచే మార్గము ఇరుకై ఉండొచ్చు, లేకపోతే ముళ్ళ తప్పులు ఉండొచ్చు. ప్రభు మనకు ఒక గుడ్ గైడెన్స్ ఇస్తాడేమని, ఇది మంచి దారి, ఇది మంచిది కాదు, దీనిలో నీవు నడువు అని నీ మార్గములను సిద్ధపరచుట కొరకు కుమారుడిని ఈ లోకంలోనికి పంపించినాడు. మూడో మాట, నీ పాదములకు సమాధానం అనుగ్రహించుట కొరకు. యెహోవా నెమ్మదితో పడుకుని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదు అని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. మన పాదములకు మనకు నెమ్మది లేకపోతే, సమాధానం లేకపోతే మనము నెమ్మదితో నిద్రపోలేము. మనము నిద్రపోకపోతే మనకొచ్చే బలహీనతలు ఎన్నో మనందరికీ తెలుసు. మనకు శాంతి సమాధానంతో కూడినటువంటి నిద్ర అవసరం అనంటే అది కేవలము తన కుమారుని ద్వారా అనుగ్రహింపబడుతుంది. నాలుగో అద్భుతమైన మాట ఏంటంటే, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండని మనకు వెలిగించుట కొరకు కుమారుడిని లోకానికి పంపించాడు.